అందులో ఉన్న మాటలు చెప్పిన సేవకులకి, వచ్చిన సంఘ బిడ్డలకి, స్నేహితులకి, బంధువులకి, తండ్రి మరి పుట్టినరోజు జరుపుకుంటున్న కుటుంబానికి, ఇంకా రానున్న ప్రతి బిడ్డకి, మనందరికి కూడా యేసుక్రీస్తు వారి పేరట శుభాలు తెలుపుకుంటూ జరగబోయే కార్యక్రమం ఘనముగాను మహిమగాను జరగనాకి ఆయన కృప చూపుతాడని ఆశపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కగా ప్రార్థనలు నడిపించిన మరి సహోదరులు ఆనోక్ గారికి ప్రభు పేటన వందన తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని వాళ్ళారా, దయచేసి మాట్లాడకూడదు ఎవరు. కొంతసేపు దేవుని యొక్క విషయాలు సేవకులు మనకి వివరిస్తారు అండి. మీ మనసంతా ఇక్కడే కేంద్రీకరించండి, అటు ఇటు చూడకండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా కాకుండా సురేష్ దైవ సేవకులు మరి పొలమూరు, రామచంద్రపురం అనేక పరిసర ప్రాంతాల్లో మరి దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్న దైవ సేవకులు మన మధ్యన ఉన్నారు. సురేష్ గారు దేవుని యొక్క వర్తమానం మరి అందించాలని ఈ సమయంలో ప్రభుపేట మనం చేస్తూ మరి సమయం సేవకులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి శ్రద్ధ ఆసక్తులతో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దామండి. చాలా సమయం అవుతుంది, 12 అవుతుంది కాబట్టి త్వరగానే ముగించేస్తాను. గమనించండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, మరి ఇప్పటి వరకు తండ్రి ఇటు రీతిగా నీ కృపను బట్టి పాటల ద్వారా తండ్రి మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం. అలాగే తండ్రి దైవ సేవకులు అయ్యా చక్కటి వాక్యాన్ని చదివి ఉన్నారు. అలాగే సేవకులు తండ్రి మరి కొన్ని విషయాలు తండ్రి దేవా మరి బిడ్డను ఉద్దేశించి తండ్రి కొన్ని మాటలు మాకు వివరించారు. అలాగే తండ్రి కొద్ది సమయం తండ్రి నీ వాక్యాన్ని తండ్రి మేము అందరూ జ్ఞానించడానికి తండ్రి సిద్ధపడుచుండగా మా అందరికీ కూడా సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచి నడిపిస్తారని తండ్రి కోరుచు. ముఖ్యంగా బిడ్డకు తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. అలాగే మరి యొక్క కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా క్రీస్తు వారి పేరట వందనాలండి. మరి ఇప్పటి వరకు కూడా మరి రవిప్రకాష్ గారు చక్కటి విషయాలు మనకు నేర్పించారు. అలాగే ఈ యొక్క కూడికను ఉద్దేశించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా పుట్టినరోజు అనగానే మనందరం కూడా కీర్తన గ్రంథం 128 అలాగే కీర్తన గ్రంథం 139 ఎక్కువ చదువుతాం, ఎక్కువ ఆలోచన చేస్తాం. ఈ రెండు కీర్తనలో కూడా ఒక మంచి విషయాన్ని భక్తులు ప్రస్తావించారు, సొలొమోను గారు అలాగే దావీదు గారు. ఏంటంటే దావీదు గారు మాట్లాడితే ఏమన్నారంటే, అయ్యా నీవు నన్ను నిర్మించిన విధానాన్ని చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నారు. చాలాసార్లు మాట్లాడుకున్న ఈ విషయాన్ని. అలాగే 128వ కీర్తనకు వెళ్తే సొలొమోను గారు మాట్లాడితే ఏమన్నారంటే, అయ్యా నీవు నన్ను ఆశీర్వాదం ఇచ్చినటువంటి తీరును చూస్తే దానిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అంటే ఎలా ఆశీర్వదించాడంటే దేవుడు పిల్లలను కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. అంటే ఒక మనిషిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో చెప్పాడు. ఒక మనిషి ద్వారా ఒక కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో కూడా అక్కడ రాయడం అనేది జరిగింది. ఏమంటే ఎక్కువగా మనం ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో కానివ్వండి, లేదంటే పెద్దలైన వారు పిల్లల్ని ఆశీర్వదించే విధానంలో కానివ్వండి ఎక్కువగా 100 ఏళ్ళు వర్ధిల్లని లేదా దీర్ఘాయుష్ కలిగి బ్రతుకని మనం ఎక్కువ ఆశీర్వాదం అనేది ఇస్తూ ఉంటాం, దీవెనలు అనేది ఇస్తూ ఉంటాం. అలాగే కొంచెం ఎదిగిన వారికి బాగా చదువుకోమంటాం, ఏమండి మంచి స్థాయికి వెళ్ళమని చెప్తాం, చక్కటి ఉద్యోగంలో స్థిరపడమని చెప్తాం. ఇవన్నీ కూడా మనుషులు మరొక వ్యక్తికి ఇచ్చేటటువంటి దీవెనలు, అంతే కదండి. ఎప్పుడు కూడా ఎవరో పాడైపోవాలని మనం ఎప్పుడు కూడా అనుకోం. మనం ఎలా ఉన్నా పక్కవారు కూడా బాగుండాలని కోరుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. ఆ కోరుకునే సమయంలో పిల్లలకి ఆరోగ్యం రావాలని, ఏమండి పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉండాలని, చక్కగా స్థిరపడాలని పెద్దలైన వారు ఏం చేస్తారంటే పిల్లలను ఉద్దేశించి దీవెనలు అనేది ఇస్తూ ఉంటారు. అయితే మనం ఇచ్చే దీవెనలు వారి వరకు వెళ్తున్నాయో లేదో తెలియదు, కానీ ఏమండి
మనం నోటి ద్వారా చెప్పినా సరే అవి అమలుపరచాల్సింది ఎవరు? దేవుడే. మనం ఏదో నోటి ద్వారా చెప్పాం కానీ దాన్ని పరలోకం నుండి మనకి ఇవ్వాల్సినటువంటి దీవెనలు ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. ఒకవేళ మనం చెప్పినటువంటి దీవెనలు కాకుండా దేవుడికి మనం నచ్చితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడండి? ఆటోమేటిక్‌గా దేవుడు కూడా ఆశీర్వాదాలు అనేది ఇస్తా ఉంటాడు. ఈరోజు అలా ఆశీర్వదింపబడినటువంటి ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు మాట్లాడతా. యవ్వన కాలంలోనే ఒక రాజ్యానికి ఒక అధిపతిగా, ఒక ప్రధానిగా మారినటువంటి ఏవండి ఒక బాలుడు ఉన్నాడు. ఆయనే దానియేలు గారు. మనందరికీ బాగా తెలిసిన ఆయనే. దానియేలు గారిని దేవుడు ఆశీర్వదించినటువంటి విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదుగుతూనే వెళ్ళిపోయాడు కానీ ఎక్కడా పడిపోయినట్టుగా కానీ, ఎక్కడా కిందకి జారినట్టుగా కానీ, తన స్థానాన్ని కోల్పోయినట్టుగా కానీ ఎక్కడా కనిపించదు. అంటే అంత గొప్పగా దేవుడు ఆశీర్వాదాలు అనేది ఎవరికిచ్చారు? దానియేలు గారికి ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఇంతకీ దేవుడు దానియేలుని ఆశీర్వదించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఏమండి ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఆయనలో దేవుడికి కనిపించినటువంటి కొన్ని గుణాలు, ఆ లక్షణాలు ఆ గుణాలు ఒకవేళ మనలో కూడా ఉంటే ఏమండి ఒకవేళ మనలో కూడా ఉంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం ఏం చేద్దాం? చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గారు ఆ, దేవుడి సంబంధిగా మనకు కనిపిస్తాడు. అయితే ఆ దేవుడి సంబంధిగా ఉన్నటువంటి దానియేలు గారిని బబులోను మహారాజు చక్రవర్తిగా ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు ఏమండి చెరక తీసుకెళ్ళిపోయాడు. అలా చాలామందిని చెరక తీసుకెళ్ళాడు. చాలామందిని చెరక తీసుకెళ్ళిన తర్వాత ఒక అధిపతిని ఏర్పాటు చేసి కొంతమందిని సెపరేట్ చేయమని చెప్పాడు. కొంతమందిని ఏం చేయాలి? వేరుపరచని చెప్పాడు. ఆ వేరుపరిచిన వారిలో అందంగా ఉన్నవారు ఉండాలి, యవనస్తులు ఉండాలి, బలం కలిగిన వారు ఉండాలి. ఏమండి యవనస్తులు, బలం కలిగిన వారు, అందంగా ఉన్నవారు, విద్యలు తెలిసిన వారు ఉండాలి. అలా కొంతమందిని వేరు చేసినప్పుడండి ఆ వేరు చేసిన వారిలో ఎవరున్నారంటే దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారితో పాటుగా ఎవరున్నారు? చెప్పండి ఎవరున్నారు? షడ్రకు, మేషకు, ఆబేద్నేగో వీరు కూడా ఉన్నారు. దానియేలు గారు వారితో పాటు వీరు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి కొంత టైం అనేది ఏమండి విద్య నేర్పించాలి, కల్దీయుల విద్య నేర్పించాలి, వారి యొక్క యుద్ధాలు నేర్పించాలి, వారి యొక్క భాష నేర్పించాలి, తత్వజ్ఞానాన్ని నేర్పించాలి. ఇవి నేర్పించడానికి రాజు ఒక అధిపతిని ఏర్పాటు చేశాడంట. ఒక నపుంసకుల అధిపతిని ఏర్పాటు చేశాడంట. అలా ఏర్పాటు చేసిన తర్వాత కొంతకాలం వీళ్ళకి కోర్సు నేర్పించమని కొంతకాలాన్ని ఏర్పాటు చేశారు. ఎంతకాలం? ఎవరైనా చెప్తారా ఎంతకాలము? కొంతకాలము వీళ్ళకి ఇవన్నీ కూడా నేర్పించాలి. నేను అప్పుడప్పుడు వచ్చి వీళ్ళందరినీ కూడా చెక్ చేసుకుని వెళ్తూ ఉంటాను. ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారు, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మరలా వచ్చి ఏం చేస్తాను? ఒక నెలకో 2 నెలలకో ఒక సంవత్సరానికో వచ్చి చెక్ చేస్తాను. ఎంతకాలం అంటే 3 సంవత్సరాలు వీళ్ళకి ఏం చేయాలి? ఎంతకాలం అండి? 3 సంవత్సరాలు నేర్పించాలి. 3 సంవత్సరాలు. ఈయన చెరకెళ్ళినప్పుడు ఈయన వయసు ఎంత అంటే సుమారుగా 15 నుండి 17 సంవత్సరాలు. ఎంతండి? సుమారుగా 15 నుండి 17 సంవత్సరాల వయసు. మన పిల్లలు ఉన్నారు కదా, బయట తిరుగుతూ ఉంటారు, ఆ వయసే. సుమారుగా ఎంత? 15 నుండి 17 సంవత్సరాల వయసు. ఇప్పుడు వీళ్ళకి విద్య నేర్పించాలి. ఎంతకాలం? 3 సంవత్సరాలు నేర్పించాలి. 3 సంవత్సరాలు. ఒకవేళ ఈయనకి ఒక 17 సంవత్సరాలు అనుకుందాం. ఈయన విద్య కంప్లీట్ అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 20 లేదా 21 సంవత్సరాలు అవుతుంది. ఇంతకీ వీళ్ళని నేర్పించేటటువంటి ఈ విద్యలో కూడా ఏమండి వీళ్ళకి పెట్టే ఆహారము రాజు ఏమైతే తింటాడో అదే పెట్టాలి. రాజు ఏమైతే తింటాడో అదే పెట్టాలి. మరి రాజు ఏం తింటాడు? రాజు ఏం తింటాడండి? రాజు దేవుడికి సంబంధించినటువంటి రాజు కాదు. అంటే ఇశ్రాయేల్ రాజు కాదు, యూదుల రాజు కాదు, అన్యుల రాజు. ఈ అన్యుల రాజు ఏది తిన్నా సరే తప్పు అనేది లేదండి. ఉందా?
ఏది తిన్నా తప్పు అనేది లేదు. మరి యూదులకి ఏముంది? యూదులకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. కొన్ని ముట్టుకోవచ్చు, కొన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు రాజులు తినేటటువంటి ఆహారాన్ని తినడానికి ఏమన్నా అందరినీ ఏర్పాటు చేశారంట. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరితో పాటు ఇంకా చాలామంది యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు దానియేలు గారు వచ్చి మాట్లాడిన విషయాన్ని చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథానికి వెళ్దాం. త్వరగా దానియేలు గ్రంథానికి వెళ్దాం. మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 13వ వచనాన్ని చూద్దామా? పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులైన మా ఎడల జరిగింపు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. అంటే చాలా రిక్వెస్ట్ చేశాడంట, బతిమాలుకున్నాడంట. ఏమని? అయ్యా, మేము ఈ ఆహారాన్ని తినము, ఎందుకంటే మేము యూదులము కాబట్టి మాకు కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. మేము ఏది తినాలో అదే తింటాం. మరి రాజు విషయానికి వచ్చేటప్పటికి మాకు ఏ సంబంధం లేదు. రాజు ఏం చెప్తాడో అదే కదా మేము చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే మమ్మల్ని ఏం చేస్తాడు రాజు? మమ్మల్ని చంపేస్తాడు. కాబట్టి మాకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఖచ్చితంగా తినాలి అని ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినప్పుడు అండి చాలా బతిమాలాడండి. ఎంత బతిమాలాడంటే, అయ్యో 10 దినాలు చూడండి, మీరు 3 సంవత్సరాలు గడువు పెట్టారు కదా, 10 దినాలు చూడండి. ఈ 10 దినాలలో ఇదిగో మీరు రాజు తినే ఆహారం ఎవరైతే తింటున్నారో వారి యొక్క మొహాలు చూడండి, అలాగే మా యొక్క పరిస్థితులన్నీ చూడండి. మేము ఎలాగున్నామో చూడండి, వారు ఎలాగున్నారో చూడండి. 10 దినాల తర్వాత తేడా ఏమన్నా కనిపిస్తే అప్పుడు ఏమండి మేము ఏ ఆహారం అయితే పెట్టామో ఆ ఆహారమే తింటాం. ఒకవేళ తేడా కనిపించకపోతే మీరు చెప్పినటువంటి ఆహారాన్ని తింటాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఏమండి దానియేలు గారండి అపవిత్రమైన దానిని ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవుడు దానియేలుని ఆశీర్వదించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లేవి కాండంలో కొన్ని విషయాలు ఉంటాయి మనకి. ఏంటంటే అపవిత్రమైనవి, పవిత్రమైనవి తెలుసు కదా. నెమరు వేసేవి, నెమరు వేయనివి. ఏది తినాలో చెప్పాడు, ఏది తినకూడదో చెప్పాడు. అంటే దేవుడు ఎలా అయితే నడుచుకోమన్నాడో అలాగే నడుచుకోవాలి. కానీ రాజు చెబితే ఏంటి, మేము నడుచుకోము అలా అని గర్వంగా చెప్పలేదు, బతిమాలాడంట. 10 దినాలు చూడండి, 10 దినాలు. ఏంటి 10 దినాల్లో తేడా కనిపిస్తుందా? అంటే 10 దినాలలో దేవుడు మా యొక్క తేజస్సుని పెంచుతాడు. మీరు గమనించండి. అంటే దేవుడి మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి దానియేలు గారు. వయసు ఎంత? సుమారుగా 15 నుండి 17 సంవత్సరాలు కలిగినటువంటి దానియేలు గారండి దేవుడి మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి. ఈరోజు మనం ఎలా ఆధారపడగలుగుతున్నాం? ఏమండి మన యవ్వనస్తులు పిల్లలు దేవుడి మీద ఏదన్నా ఆధారపడుతున్నారా? 10 దినాలలో దేవుడు మా జీవితాన్ని మారుస్తాడు అని దేవుడి మీద ఆధారపడ్డారు. 10 దినాల్లో ఏమైంది చూసారంట. వీళ్ళ ఆహారం సెపరేటు, అలాగే వీళ్ళ ఆహారం సెపరేటు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏమండి వీళ్ళ యొక్క ముఖాలను చూస్తున్నప్పుడు అండి తేజస్సు కనిపించింది. అప్పుడు నపుంసకుల అధిపతి అన్నాడు ఏమనంటే, మీరు తినే ఆహారాన్ని మీకు పెడతాను, మీరు ఈ 3 సంవత్సరాలు కూడా ఏం తినాలి? ఇదే తినాలి. అంటే దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు వారి జీవితంలో. ఇది మొదటిది ఏంటంటే, అపవిత్రమైన దానిని నేను ముట్టుకోను. ఎందుకంటే దేవుడు మాకేం పెట్టాడు? కొన్ని నియమాలు పెట్టాడు. మేము చనిపోవడానికి కూడా సిద్ధం, కానీ దేవుడు చెప్పినటువంటి మాటని అసలు పక్కకు కూడా నెట్టము అన్నారు. రెండవది ఏంటంటే, కొన్ని విషయాలు మాట్లాడదాం. రెండవది ఏంటంటే, దానియేలు గారికి ఏమండి చాలా జ్ఞానం ఉంది, అది దేవుడు ఇచ్చాడు. ఒకరోజు రాత్రి రాజు పడుకున్నాడంట. పడుకున్నప్పుడు కల వచ్చింది, తెలుసు కదండి. ఒక ప్రతిమ వచ్చింది, శిరస్సు బంగారంతో ఉంది, తర్వాత ఏమండి ఎత్తడి, ఇంకా ఇనుము, ఇలా ఒక మనిషి యొక్క ప్రకాశం కనిపిస్తుంది అన్నమాట. ఒక బొమ్మ కనిపించింది. రాజు కళను మర్చిపోయాడు. రాజు ఏం చేశాడు? కళను మర్చిపోయాడు. ఉదయం లేచిన తర్వాత అందరినీ కూర్చోబెట్టాడు.
తత్వజ్ఞానం తెలిసిన వారందరినీ కూర్చోబెట్టి ఏమన్నాడు తెలుసా? నేను రాత్రి ఒక కలగన్నాను, దాని భావం చెప్పాలి అన్నాడు. అయ్యా కళ చెప్పండి, భావం చెప్తామన్నారు అందరూ. నేను కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. ఇది చాలా కష్టం కదండి. అందరూ అనుకున్నారు, ఏంటి రాజా కళ మర్చిపోయావు, కళ చెప్తేనే భావం చెప్తావు, నువ్వు ఏ కలగన్నావో నాకెలా తెలుస్తుంది, నువ్వు ఏ కలగన్నావో నాకు తెలియదు కదా. అయితే కళ చెప్పాలి, భావం చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మీ తలలన్నీ కూడా తీసేస్తాను అన్నాడు. రాజుకండి కోపం వచ్చిందనుకోండి తల తీసేస్తాడు. రాజుకి సంతోషం వచ్చిందనుకోండి ఏమంటాడు? ఏదన్నా ఒకటి సాధించుకుని రండి, సాధించుకుని వస్తే ఇదిగో అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాను, నా కుమార్తెని ఇచ్చేస్తాను అంటాడు. ఆవిడ కుమార్తె అనుకుంటుంది, ఏదో సాధించడం గురించి నన్ను ఇచ్చేయడం ఏంటి అనుకుంటుంది, అంతే కదా. ఏదన్నా సాధించుకుని రండి, అప్పుడు నేను ఏం చేస్తాను? రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నా కుమార్తెని ఇచ్చేస్తాను అంటాడు. అదే రాజుకు కోపం వస్తే, అదే రాజుకు కోపం వచ్చింది అనుకోండి, తల తీసేస్తాను. ఇది చట్టంగా చేసేసాడంట. తాకీదులు చేసి ఏమండి ముద్ర వేసేసి రేపటి దినానికి చెప్పకపోతే ఎవరైతే తత్వజ్ఞానం కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరి తలలు తీసేస్తానని చెప్పాడు. అప్పుడు దానియేలు గారు ఏం చేశారో తెలుసా అండి? అందులో దానియేలు గారు ఉన్నారు. రెండవది ఏంటంటే దానియేలు గారు స్నేహితులు కూడా ఇందులో ఉన్నారు, అందులోనే ఉన్నారు. అప్పుడు దానియేలు గారు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి, అయ్యా కొంత టైం కావాలి, నేను చెప్తాను, కొంత టైం కావాలి. వెంటనే ఆయన చేసినటువంటి మంచి పని చూద్దాం ఏం చేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని ఏం చేశాడంట? వారిని హెచ్చరించెను. వారిని ఏం చేశాడు? హెచ్చరించాడు. ఏమండి రిక్వెస్ట్ చేశాడా, ఆర్డర్ వేశాడా? చెయ్యండి అని రిక్వెస్ట్ చేయలేదంట. ఏమన్నాడు? హెచ్చరించాడంటే ఆర్డర్ వేశాడు. మీరు ఖచ్చితంగా చెయ్యాల్సిందే, ఎందుకంటే మన ప్రాణాలన్నీ కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే స్నేహితుల మీద కూడా ఎంత ప్రేమ ఉంది ఆలోచించండి. స్నేహితుల మీద కూడా ఎంత ప్రేమ ఉంది? చాలా ప్రేమ ఉంది. కాబట్టి వెంటనే ఏం ఆలోచించాడు తెలుసా? ఇదిగో నేనే కాదు, నా స్నేహితులు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మమ్మల్ని కాపాడేది ఎవరు? దేవుడే. మరి దేవుడే కాపాడాలి కాబట్టి మీరు మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు నాకు కళ యొక్క భావాన్ని కూడా తెలియపరుస్తాడు. ప్రార్థన చేశారా? చేశారు. చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజుకి కళ చెప్పాడు, కళ భావం కూడా చెప్పేశాడు. కళ చెప్పాడు, కళ భావం 2వ అధ్యాయం అంతా చదవండి, మనకు అంత సమయం లేదు కాబట్టి కొంచెం త్వరగా వెళ్తున్నా. కళని కళ భావాన్ని కూడా ఏం చేశాడు? చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదంతా నాదే క్రెడిట్ అనుకున్నాడు ఆయన. ఏమండి కళ భావం చెప్పకముందే ఆయన మాట్లాడిన ఒక మంచి మాట ఏంటో తెలుసా అండి? చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 27, 28 చూద్దాం. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునుగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. ఎవరున్నారంట? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఏమండి ఇంకా మనం పైకి చదివితేనండి ఆయన 23వ వచనం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. అంటే ఏం చెల్లించాడు? కృతజ్ఞత చెల్లించాడు. ఎవరికి? దేవునికి. మొదటిది అపవిత్రమైన దానిని ముట్టుకోకుండా కాపాడుకున్నాడు. రెండవది స్నేహితుల ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశాడు? వెంటనే అందరూ కలిసి ప్రార్థన చేయమని ఒక సలహా ఇచ్చాడు. మూడవది ఏంటంటే కళని చెప్పే ముందే దేవునికి ఏం చెల్లించాడంట? కృతజ్ఞత.
అంటే ఎంత మంచివాడు చూడండి దానియేలు గారు. వయసు ఎంత అని మాట్లాడుకున్నాం? సుమారుగా ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి? ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాలు కలిగినటువంటి ఒక యవ్వనస్తుడికండి ఏమండి ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి? బహుశా ఎవరు నేర్పించుంటారు? ఎవరు నేర్పించుంటారు? ఖచ్చితంగా చెప్పొచ్చు, తల్లిదండ్రులే నేర్పించి ఉండాలి. అంటే దేవుని మీద ఆధారపడే విషయాన్నండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా నేర్పించారో చూడండి. దాన్ని నేర్చుకున్నటువంటి దానియేలు గారు ఎలా నడుచుకున్నారో చూడండి. అందుకే వెంటనే కృతజ్ఞత చెల్లించాడంట. రెండవది ఏమండి, కృతజ్ఞత చెల్లించడమే కాదు, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, కల చెబుతాను, కల భావాన్ని చెప్తాను అన్నాడు. చెప్పాడా? చెప్పాడు. కలని చెప్పాడు, కల భావాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు అన్నాడు, నీలాంటి వాడు అసలు ఎవ్వరూ లేరు, ఎవరిని చూడలేదు అన్నాడు. ఎందుకంటే ఉన్నవారందరూ భయపడిపోతున్నారు. ఉదయానికి మా తలలన్నీ లెగిసిపోతాయి, ఏంటి మా పరిస్థితి అని బాధపడుతుంటే దానియేలు మాత్రమే వచ్చి ఏం చేశాడు? కలని చెప్పాడు, కల భావాన్ని చెప్పాడు. నీలాంటి వారిని నేను ఎక్కడా చూడలేదయ్యా, నీకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పినప్పుడు ఇదంతా నాదే, నా జ్ఞానమే, ఏమండి నా ఆలోచన అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఏమన్నాడు? దేవుడు చెప్పకపోతే నేను ఎక్కడి నుంచి చెప్పగలను? అంటే తగ్గించుకున్నాడా? తగ్గించుకున్నాడా? చాలా తగ్గించుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి కల చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అసలు రాజు మెచ్చుకోవడం అంటే కూడా మామూలు విషయం కాదు. అలాంటిది రాజు మెచ్చుకుంటున్నప్పుడు అండి కొమ్ములు రాలేదంట ఆయనకి. సంఘంలో ఎవరినైనా మనం మెచ్చుకున్నాం అనుకోండి, పాస్టర్ గారు ఎవరినైనా మెచ్చుకుంటే ఏమొచ్చేస్తాయి? కొమ్ములు వచ్చేస్తాయి. వెంటనే పాట చాలా బాగా పాడారంటే, అయ్యా రేపు అందరూ వచ్చాక పాడతానంటారు. అంటే ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి కాబట్టి అందరూ వచ్చాక పాడతానంటారు. కానీ దానియేలు గారి జీవితాన్ని మీరు ఆలోచించండి. నేను చెప్పలేదయ్యా ఈ కల కానీ కలభావం కానీ. ఎవరు చెప్పారు? పరలోకమందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పాడు. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా అండి? దేవతలు అనబడిన వారు, దేవుళ్ళుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికంటే గొప్పవాడు మీ దేవుడు. మీ దేవుడు నీకు తెలియపరిచాడు కాబట్టే ఆ కల భావాన్ని నాకు తెలియపరచమని. దేవుణ్ణి ఎవరు గౌరవించారు ఇప్పుడు? రాజు గౌరవించాడు. అంటే ఎవరిని బట్టి? దానియేలు తగ్గించుకున్నాడు కాబట్టి రాజుకి అర్థమైంది, దానియేలులో ఏమీ లేదు, దానియేలుని కలుగు చేసిన దేవుళ్ళో ఉంది అనుకున్నాడు. అంటే కొంచెం ఆయన కూడా తప్పిపోయాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. కొంచెం గర్వం వచ్చింది 4-5 అధ్యాయానికి వెళ్తే. కానీ దేవుణ్ణి చాలా గౌరవించాడు. ఏమండి? దేవుణ్ణి గౌరవించినటువంటి రాజుగా కనిపిస్తున్నాడు. ఏమండి? తగ్గి బ్రతికినటువంటి దానియేలు గారు కనిపించారు. ఇప్పుడు తగ్గి బ్రతికినటువంటి దానియేలు గారికి రాజు ఏమివ్వాలి? ఏమివ్వాలి చెప్పండి? ఏమివ్వాలి? రాజు ఏదోటి బహుమతి ఇవ్వాలా లేదా? ఇస్తాడా రాజు? ఖచ్చితంగా ఇస్తాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు చూద్దాం. ఏమండి? ఏమిచ్చాడు చూద్దాం. 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోనులో సంస్థానములంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. ఏంటి 20 సంవత్సరాలకి ప్రధాన? మన ప్రధాని గారికి వయసు ఎంతండి? ఉంటాయండి ఒక 60 ఉంటాయనికి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తాయి కానీ ప్రధాని ఎవరెవరు అవుతారా? అవరు. చిన్న స్థాయి నుండి ఏమండి, ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఒక వీధికి ఒక హెడ్గా ఉండి, తర్వాత ఒక ఊరికి, తర్వాత కొన్ని ఊర్లకి ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, తర్వాత చెప్పండి ముఖ్యమంత్రిగా, ఇవన్నీ దాటుకుని ప్రధానిగా వెళ్ళాలంటే వయసు ఎంత ఉంటుంది? కానీ 20 సంవత్సరాలకి ప్రధాని అయిపోయాడా దానియేలు గారు? అవును, ప్రధాని అయిపోయాడు. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి 20 సంవత్సరాల కండి ప్రపంచాన్ని ఓడించినటువంటి, ప్రపంచంలో చాలా మందికి బబులోను సామ్రాజ్యం అంటే భయం. ఇశ్రాయేల్ను కూడా ఓడించారు. ఏమండి? యూదులందరినీ ఓడించారు. అలాంటి బబులోను మహాసామ్రాజ్యానికి ప్రధానిగా అయినటువంటి దానియేలుని ఎవరు ఆశీర్వదించారు? ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దానియేలు గారు ఎంత మంచివారంటే, అయ్యా నీవు నన్ను ప్రధానిగా ఉంచావు కదా, సరే. 49
అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తగా నియమించెను. ఎవరు అడిగారంట? చెప్పండి, ఎవరు అడిగారంట? దానియేలు అడిగాడు. మనకి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది అనుకోండి, అదే కంపెనీలో వేకెన్సీ ఉందనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్తారు? చెప్తారా అండి? చెప్పరండి. చెప్తారా? అస్సలు చెప్పరు. ఒకవేళ ఏమన్నా వేకెన్సీ ఉంటే చెప్పరా, ఉద్యోగం ఉంటే చెప్పరా అంటే, మా కంపెనీలో అసలు ఉద్యోగాలే లేవు, ఉన్నవాడిని ఏం చేస్తున్నారు, తీసేస్తున్నారని చెప్తాం. అంటే మనం సెటిల్ అయిన తర్వాత మన తోటి స్నేహితుడు అదే చోట సెటిల్ అవ్వడానికి మనం ఇష్టపడం. అది మన మనస్తత్వం. కానీ దానియేలు గారండి ప్రధాని అయిన తర్వాత, అంటే రాజు చెప్పాడు ఇంకా పొజిషన్లోకి వెళ్ళలేదు, కానీ రాజు దగ్గరకు వచ్చి అడిగాడంట. ఏమని అడిగాడు? అయ్యా, నాకు 3 స్నేహితులు ఉన్నారు. నేను కల చెప్పానంటే కారణం ఎవరంటే నేనే కాదు, నా వెనకాలుండి ప్రార్థన చేసినటువంటి నా 3 స్నేహితులు. నీ చిత్తమైతే వారికి కూడా మంచి ఉద్యోగం దయచేయి. ఎలా ఇచ్చాడంటే ఉద్యోగాలు? వారి యొక్క సంస్థానములో విచారణకర్తలుగా ఉండడానికి ఉద్యోగాన్ని ఇచ్చాడంట. అంటే ఈయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే తన స్నేహితులను కూడా కాపాడడానికి ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. తన స్నేహితులకి సహాయం చేయడానికి ఏం చేస్తున్నాడు? ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడో చూడండి. మొదటిది, ఆశీర్వాదం పొందుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మొదటిది, అపవిత్రాత్మను ఏం చేశాడు అంటే అపవిత్రతను ఏం చేశాడు? దూరం పెట్టాడు. రెండవది, స్నేహితులకు ఆపద వచ్చినప్పుడు ఏం చేశాడు? కాపాడడానికి ప్రయత్నం చేశాడు. మూడవది, దేవుడు చేసినటువంటి మేలులకి కృతజ్ఞత చెల్లించాడు. నాలుగవది ఏమండి, దేవుడు చేసినటువంటి మేలుని గుర్తించి తనకు తాను తగ్గించుకుని బ్రతికాడు. ఐదవది ఏంటంటేనండి, స్నేహితులకు కూడా ఏం చేశాడంట? స్నేహితులకు కూడా సహాయం చేసిన వాడిగా కనిపిస్తున్నాడు. ఏమంటే ఇన్ని లక్షణాలు ఈయనలో ఉండడానికి మెయిన్ ఏంటి అంటే ఆయనలో కనిపించే ఒక మంచి భక్తి జీవితం. అది ఏంటో తెలుసా అండి? మీరు చెప్పండి. ఇన్ని లక్షణాలు ఆయనలో ఉండడానికి మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది ఆయనలో. ఏంటది? చెప్పండి, ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన 3 సార్లు చేస్తున్నాడు కాబట్టే ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనలో. ఇన్ని లక్షణాలు ఎలా వచ్చాయి? ఉదయం చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు, రాత్రి చేస్తున్నాడు. ఎక్కడా దొరకలేదంట దానియేలు గారు. లంచం తీసుకుంటాడా అంటే దొరకలేదంట. స్త్రీల వ్యామోహం ఉందా అంటే దొరకలేదంట. దొరకలేదంటే అసలు ఆశే లేదంట ఆయనకి. ఎక్కడా దొరకలేదు కాబట్టి చాలామంది అసూయపడి ఒక చోట ఎలా అయినా ఇరికించాలనుకున్నారు. రాజా, మీ ప్రతిమకు మాత్రమే ఏం చేయాలి? నమస్కారం చేయాలి. దానియేలు గారు వెళ్ళి ఉదయం 6 గంటల ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఆయన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడో కూడా ఎవరికి తెలుసు? పట్టుకోవడానికి వచ్చిన వారు తెలుసు. మధ్యాహ్నం 3 గంటలు చేస్తున్నాడంట, రాత్రి 9 గంటలు చేస్తున్నాడంట. వచ్చి చూస్తున్నారు. అయ్యా, నీ ప్రతిమకు కాకుండా ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. మరి ఏం చేద్దాం? సింహాల బోనులో వేసేద్దాం. వేసారా దానియేలు గారిని? వేసేశారు. రాజు అండి, నిజానికి మీరు చదవండి, దానియేలు గారినండి సింహం దగ్గర పడేసినప్పుడు అండి దానియేలు గారు ఎంత ఏడ్చారో తెలియదు, కానీ రాజు ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట. తిండి మానేశాడు, నిద్ర లేదు. అయ్యా, ఏంటి నా దానియేలుకి ఇలా అయిపోతుందని ఒక అన్యుడు దానియేలు మీద చూపినటువంటి ప్రేమ చూడండి. ఉదయం లేచాడు, 5 గంటలు లేచాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి దానియేలు అన్నాడు. దానియేలు గారు, రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. అయ్యా, నేను చావలేదు, నేను ఎలా ఉన్నానో నేను బతికే ఉన్నాను. అప్పుడు వెంటనే దానియేలుని బయటికి తీసుకొచ్చి, దానియేలుని ఎవరైతే చంపాలని చూశారో దానియేలుని చంపాలని చూసిన వారిని ఏం చేశారు? ఆ బోన్లో వేశారు. ఏమండి, ఎముకలు కూడా మిగలలేదంట. సాధారణంగా సింహం మాంసం ఒకటే తింటది, కానీ దేవుడు మరి మూసాడు కదా నోరు, అందుకే ఎముకలు కూడా మిగలలేదంట. అంత భయంకరంగా చంపేసి తిన్నాయి. ఇన్ని ఆశీర్వాదాలు దానియేలు గారు పొందుకున్నారంటే దానియేలు గారి జీవితంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి. అందుకేనండి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు గారిని అదే రాజ్యంలో ఉండనిచ్చారు, కానీ యోధా దేశానికి లేదా యెరూషలేం దేశానికి తిరిగి వెళ్ళలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడు, అక్కడే మరణించాడు. సుమారు 90 సంవత్సరాలు అయిపోతాయి ఆయనకి.
ఇంక వెళ్ళలేను నాయన, నేను ఇక్కడే ఉంటానని అక్కడే ఉండిపోయాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, మన పిల్లలకి ఇలాంటి ఆశీర్వాదాలు రావాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చెయ్యాలి? ఏది పవిత్రమైనదో నేర్పించాలి, ఏది అపవిత్రమైనదో నేర్పించాలి. ఈరోజు అలా నేర్పించలేదు కాబట్టే మన పిల్లలు అపవిత్రమైన ప్రతి దాన్ని ఏం చేస్తున్నారు? ముట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు, తింటున్నారు. చాలాసార్లు మాట్లాడాం కదా, కైనీలని, గుట్కాలని, పాన్ పరాకులని. ఏమండి, 15-17 సంవత్సరాల పిల్లలు తినేసి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారంటే కారణం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించక. 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి దానియేలు గారు, ఆయన చుట్టూ తల్లిదండ్రులు ఎవరూ లేరు, తిన్నా ఎవరు మాట్లాడరు. తినేది కూడా ఏమండి ఏ గుట్కా పాన్ పరాక్ కాదు, రాజు తినే ఆహారం. రాజు తినే ఆహారం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మొత్తం ఏది కావాలో అన్నీ పెడతారు, అన్నీ వేస్ట్ అయిపోతాయి చివరికి. కానీ ఏది తినాలి అని అనుకుంటాడో అన్నీ అక్కడ ఉండాలి. అలాంటి ఆహారాన్ని వద్దన్నాడు. రెండవది, స్నేహితుల గురించి ఆలోచించాడు. దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత చెల్లించాడు. ఇంకా తనకు తాను తగ్గించుకున్నాడు. ఎంత ఎదుగుతున్నా సరే ఇది దేవుడే నాకు ఇచ్చాడు. రాత్రి కూడా మాట్లాడాం, ఎక్కడికో వెళ్ళి వ్యాపారం చేద్దాం అనుకోవడం తప్పు కాదు, కానీ ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేసినా ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది దేవుడి కృప వల్ల జరిగింది అని చెప్పకపోవడమే తప్పు. మనం ఏది చేసినా, ఏ పని చేయండి, వ్యాపారం చేయండి, ఎంత సంపాదించండి, మీ జ్ఞానము కాదు, మీ యొక్క శక్తి కాదు, అది ఎవరిచ్చింది? అలా తగ్గించుకొని ఉన్నాడంట. ఏమండి, స్నేహితుల సహాయం కూడా చేశాడు. స్నేహితులు కూడా ఏం చేశాడు? సహాయం చేశాడు. మరొకటి, 6వ పాయింట్ ఏంటంటే, ముమ్మారు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. మన పిల్లలకి ఇది నేర్పించాలి. ప్రార్థన చేయడం నేర్పించండి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు వారికి ఒకవేళ ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే, ఏమండి, ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే మీరు చేసి వారిని చెప్పమని చెప్పండి. అప్పుడు వారు చెప్తారా? మీరు చెయ్యండి. తల్లులుగా ఎవరైతే ఉన్నారో ఎక్కువ పిల్లలు మీ దగ్గరే కదా ఉంటారు. తండ్రులు అందరూ బయటికి వెళ్ళిపోతారు పనులకి. ఏమండి, ఎక్కడ ఉంటారు? కాబట్టి మీ తల్లులుగా మీరు పిల్లలకి ప్రార్థన చేయడం ఏంటి, అదొక్కటి నేర్పించండి. దేవుడు అన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. 20 సంవత్సరాలకు ప్రధాని అయ్యాడంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. మరి మన పిల్లలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎక్కడికి వెళ్ళినా ఏది సాధించాలన్నా వెంటనే సాధించుకుని వచ్చేవారుగా ఉండాలి మన పిల్లలు. అలా ఉండాలి అంటే ఈ అన్ని లక్షణాలు మనలో ఉండాలి. ఉండాలి అంటే తల్లిదండ్రులు ఈ లక్షణాలను గుర్తించి పిల్లలకి నేర్పించాలి. అపవిత్రమైన దానికి వెళ్ళేలా మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకండి. దేవుడికి నచ్చనిది మనకి నచ్చకూడదు, అంతే. ఏమండి, కొన్ని ప్రాంతాలు దేవుడికి నచ్చవు. కొన్ని ప్రాంతాలు, నేను గట్టిగా చెప్పట్లేదు కానీ మీకు అర్థమైపోయి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు, కొన్ని చోట్లకు వెళ్ళడం దేవుడికి నచ్చదు. మీరు అక్కడికి సరదా కోసం మీ పిల్లల్ని పంపిస్తున్నారనుకోండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా ఏమైపోతాయి? మనుషులు ఇచ్చేది ఎంత అండి? ఒక రోజు ఉంటుంది, 2 రోజులతో పోతుంది. కానీ దేవుడిచ్చాడంటే జీవితకాలం అంతా కూడా దేవుడు కృపాక్షేమాలను ఏం చేస్తాడంట? మన వెంటే ఉంచుతాడంట. కానీ మీ పిల్లలు అలా ఉండాలి అంటే, దానియేలులా ఉండాలి అంటే పిల్లలకి ఏం నేర్పించాలి? సహాయం చేయడం నేర్పించండి. లేని వారికి పెట్టడం నేర్పించండి. యోబు గారు తెలుసు కదా, యోబు గారు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? బాల్య దశ నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారు, తండ్రి సమానంగా ఉన్నవారు, ఏమండి, నా దగ్గర పెరిగారు అన్నాడు. ఎక్కడ పెరిగారంట? తండ్రి సమానులుగా ఉన్నవారంట యోబు గారి దగ్గర పెరిగారంట. అంటే యోబు గారికి ఎలాంటి ఆలోచన ఉందో తెలుసా? వీళ్ళందరూ నా యొక్క బంధువులే అని ఆయనకున్న ఆస్తిని అంతటిని పంచిపెట్టేవాడు. మనకు అంత ఆస్తి లేదు, కానీ ఉన్నదాన్ని ఏం చేద్దాం? ఒక 10 రూపాయలు ఉంటే ఒక 2 రూపాయలు వేయడం నేర్పించండి. అది కాస్త పెద్దదవుతుంది ఖచ్చితంగా. అందుకే సహాయం చేయడం నేర్పించండి. స్నేహితుల యొక్క సహాయం గురించి నేర్పించండి. ముఖ్యంగా 3 సార్లు ప్రార్థన చేయడం పిల్లలకు నేర్పించండి. అలా ఉంటేనే మన పిల్లలు ఆశీర్వాదాలు, దేవుళ్ళు పొందుకుంటారు. ఇవేమీ నేర్పించకపోతే ఎప్పటికీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ప్రార్థన చేద్దాం. తర్వాత కేక్ కటింగ్ ఉంది, దయతో ఏర్పాటు చేయండి. దయ కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇప్పటి వరకు తండ్రి చక్కటి విషయాలు తండ్రి మేమందరం నేర్చుకోవడానికి మీరు మరింత అవకాశాన్ని తండ్రి మాకు దయచేశారు. దేవా, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి దేవా మీరు ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి వందనములు.
దానియేలు గారిని తండ్రి మీరు ఎలా ఆశీర్వదించారో నేర్చుకున్నాం. మా పిల్లలు కూడా అలాంటి ఆశీర్వాదాలు తండ్రి పొందుకోవాలంటే మా పిల్లలు ఎలా ఉండాలో తండ్రి దేవా ఒక ఆలోచన కలిగి మా పిల్లలకు తండ్రి చిన్ననాటి నుంచి ప్రార్థన, అలాగే తండ్రి ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ నేర్పించడానికి తండ్రి కృప చూపించండి. ముఖ్యంగా తండ్రి దేవ కుమారుడు చార్వికి జ్ఞాపకం చేసుకుని బిడ్డకి తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి దయతో స్వప్న గారు, గణేష్ గారు ఏమండి కుమారుని తీసుకుని పైకి రావాలి. స్వప్న గారు, గణేష్ గారు చార్విక్ని తీసుకుని మరి వేదిక మీదకి రావాలి. అలాగే లక్ష్మి గారు ఇంకా వాళ్ళ యొక్క బంధువులు ఏమండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే సేవకులు ఇమ్మానుయేల్ గారు ప్రార్థన చేస్తారు. తీసేస్తాను. మరి అలాగే లక్ష్మి గారు, అలాగే వెంకటలక్ష్మి గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే సతీష్ గారు, సూర్యశ్రీ వారు కూడా వేదిక మీదకి రావాలి. త్వరగా రావాలండి. లక్ష్మి గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, అలాగే సతీష్ గారు, సూర్యశ్రీ వేదిక మీదకి వచ్చినట్లయితే చిన్న వాక్య భాగం చదివి ప్రార్థన చేద్దాం. 128వ కీర్తన చదువుదామండి. చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. మరి లక్ష్మి గారు, అలా వెంకటలక్ష్మి గారు, సతీష్ గారు, సూర్యశ్రీ ఒకసారి వేదిక మీదకి వస్తే సేవకులు ఇమ్మానుయేల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు అయ్యా మంచి ఆహ్లాదకరం వాతావరణంలో ప్రభువా చక్కటి శ్రేష్టమైనటువంటి సమయము అయ్యా మాకు ఇచ్చినందుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన గణేష్, స్వప్న ఆ ఇరువురు బిడ్డలను ప్రభువా నువ్వు దీవించి ఆశీర్వదించి ప్రభువా ఇచ్చిన ఇద్దరు కుమారులు బట్టినని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ప్రభా చక్కటి ఫలింపును మరి మీరు ఇచ్చారందుని స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ కొందనాలు మరి ఇచ్చిన ప్రభా తండ్రి, కుమారుడు ప్రభా, చిన్న కుమారుడు సాత్విక ప్రభా నాయన ఈరోజు నాయన జన్మదిన వేడుక సందర్భంగా ప్రభా చక్కటి నాయన కేక్ ఏర్పాటు చేయటం జరిగిందని స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభు. ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందని కొందనాలు తండ్రి. ఈ అని కొందనాలు ఆ సాత్విక ప్రభు నాయన అయ్యా తండ్రి నీ స్తోత్రాలు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రభు జీవితం అంతా ధన్యకరంగా ఉండి గొప్ప కృప దయచేసి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభు నాయన కొందనాలు అయ్యా తండ్రి సాత్వికను ప్రభు నాయన దీవించడానికి దైవజనులందరూ కూడా ప్రభు సమక్షంలో బంధువులు తండ్రి, స్నేహితులు, రక్త సంబంధులు ప్రభు అయ్యా అందరి సమక్షంలో ప్రభు నాయన ఇంత ప్రభు తండ్రి నాయన జన్మదిన వేడుక ప్రభు ఇంత ఆశీర్వాదకరంగా అయ్యా దీవెనకరంగా జరిగిందంటే కేవలం నీ కృపని భావిస్తున్నాను. కొందనాలు స్తోత్రాలు
అయ్యా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభు నాయన నీ కుమారుని మెండుగా సమృద్ధిగా దీవించనని కొందనాలు స్తోత్రాలు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలునని చెప్పని కొందనాలు. చక్కటి ప్రభు ఆయుధారోగ్యులు దయచని కొందనాలు స్తోత్రాలు. ఆటపాటలో మీ తోడు సహాయం దయచని కొందనాలు స్తోత్రాలు. ఆనాడు తండ్రి నాయన ప్రభు దానియేలు ప్రభు ఎంత తండ్రి నాయన శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చావని కొందనాలు. అంత శ్రేష్టమైనటువంటి జ్ఞానం ప్రభు నాయన తన బిడల దయచని కొందనాలు స్తోత్రాలు. ఇక జరగవలసిన తండ్రి నాయన కేక్ కటింగ్ కార్యక్రమాలన్నీ కూడా విందు కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరగడం సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాలు ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా ప్రార్థన మనల్ని పరమని చేర్చుకోనండి. యేసయ్య ప్రభుత్వుడు కొంచెం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సేవకులకి క్రీస్తు వారి పేరిట వందనాలు. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. 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 Happy birthday, happy birthday.
లక్ష్మి గారు కూడా ఎక్కడ ఉన్నారో రావాలి. దొంగూరు లక్ష్మి గారు నేను కనిపించారా అలా వెళ్ళిపోయారు. సార్ అందరూ లేచి నిలబడదామండి. ముగింపు ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన తర్వాత అందరూ కూడా కుమారుని ఆశీర్వదించి వెళ్ళండి. అలాగే అందరికీ చక్కటి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. మరి తీసుకొని బిడ్డను ఆశీర్వదించి వెళ్ళండి. ముగింపు ప్రార్థన చేద్దాం. అయ్యగారు శ్రీనివాస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన అలాగే ఆశీర్వాదం ఇస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలని అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, ప్రేమగల మా తండ్రి, కృపగల యేసయ్య, నీకు వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు ఉత్సహించుడి సంతోషించుడి అన్న రీతిగా ప్రభువా నాయన తండ్రి గణేష్ గారిని, నాయన తండ్రి బేబీ గారిని ప్రేమించినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి మొట్టమొదటిగా కార్తీక్నిచ్చో, అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. తర్వాత చార్విక్నిచ్చో, అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. చార్విక్ను సంవత్సర కాలం పాటు నీ రెక్కల చాటున భద్రపరిచి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ఇచ్చినందుకు నీకు వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన తండ్రి యేసయ్య, ఆ బిడ్డ ఎదుగుదలలో మీరు ఉండండి ప్రభువా. నాయన తండ్రి ఆ బిడ్డకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా నీ కాపుదల, నీ భద్రత ఇవ్వండి. నీ దయ చొప్పున ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ప్రభువా తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డల్ని ప్రేమిస్తూ ప్రభువా ఆ ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ బిడ్డల నిమిత్తం వారు కష్టపడి వారిని గొప్పవారుగా తీర్చిదిద్దడానికి సహాయం దాయిచేయండి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆ బిడ్డలు ఎదగడానికి మీరు సహాయం దాయిచేయండి. అలాగే ప్రభువా లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఆలోచనలకి నాయన తండ్రి గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగచేయండి. ఇచ్చినటువంటి ప్రభువా నాయన తండ్రి కుమార్తె కుమారిని వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య సతీష్ తన భార్య తనకి ఇచ్చిన కుమారుని దీవించండి. ఇప్పుడు వరకు బర్త్డే మీటింగ్ ఘనంగా జరిపించారు, అందును బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. కృపగల యేసయ్య మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా బిడ్డ మీద కొమ్మరించి ముందుకు నడిపించమని, బ్రతుకాలం అంతా కూడా మీ తోడు మీ నీడ ఆ బిడ్డకు అనుగ్రహించి ముందుకు నడిపించండి. ఇదిగో ఈ ప్రార్థనలో ఎంతమంది భాగం పంచుకున్నారో వారందరి కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి ప్రభువా తండ్రి నీ సన్నిధిలో అనేక మందిని సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా. అలాగే సురేష్ గారు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని విన్న ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి తండ్రి గొప్ప మారు మనసు పొందడానికి సహాయం దాయిచేయండి ప్రభువా. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను ఎలా పెంచాలో ప్రభువా చక్కగా వివరించారు నాయన తండ్రి. అలాగున పెంచడానికి ఆ బిడ్డలు నాయన తల్లిదండ్రులు ఇప్పటి నుండే
నాయన ప్రార్థన చేయాలి, మేము మా బిడ్డల నిమిత్తం మేము కూడా ప్రార్థన చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి నాయన తల్లి తండ్రి ప్రార్థనలో ఉండడానికి మీరు సహాయం దాయిచేయండి. అలాగే ప్రతి తల్లి తండ్రి గొప్ప మారు మనసు పొందడానికి మీరు సహాయం దాయిచేయండి. నాయన తండ్రి బిడ్డలకు ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటే దీవెనకరంగా నాయన తండ్రి ఇస్తావో అలాగున ఆ తల్లిదండ్రులు ఉండడానికి కూడా మీరు సహాయం దాయిచేసి ముందుకు నడిపించమని నాయన ఈ కార్యక్రమంలో ఇంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందారు. భోజనాల కార్యక్రమంలో కూడా ఆ ప్రేమ విందులో కూడా మీరే ఉండి నడిపించి మహిమ పొందమని వచ్చిన బిడ్డలను చార్వికును దీవించమని యేసు ప్రభు పేట మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ యొక్క కుమారుడికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యవనస్తులు ఎవరైనా కీర్తనలు పాడేవారు పాడండి. యవనస్తులండి కీర్తనలు పాడండి.